హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి థింగ్స్ తెలుగు. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానాన్ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి 4 నెలల పాటు యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు భూమి మీదకి వచ్చే రోజు క్షీరాబ్ది ద్వాదశి. దీనినే చిలుకు ద్వాదశి, దామోదర ద్వాదశి అంటారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నట్లు పురాణాల్లో కూడా ఉంటుంది. ఈ రోజున లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువు తులసి వనంలో కొలువై ఉంటాడని, అందుకే తులసిని అందంగా అలంకరించి లక్ష్మీనారాయణులను పూజిస్తే ఐశ్వర్యం, ఆనందం ఉంటుందని పండితులు చెప్తారు. ఇప్పుడు పూజ మొదలు పెట్టుకుందాం. ఈ రోజున ఉసిరికాయల్లో దీపాలు వెలిగించటం అత్యంత ప్రధానం. అందుకే ఏదైనా ఆధ్యాత్మిక ఆకృతిలో ఈ దీపాలను వెలిగిస్తే బాగుంటుందని వీలైనన్ని ఉసిరికాయలను సిద్ధం చేసుకోవాలి. బొడ్డు ఒత్తులు వెలిగించుకునే విధంగా ఉసిరికాయలను ఈ విధంగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. చూడండి, నేనైతే దీపాలను వెలిగించుకునేందుకు వీలుగా సుమారు 30 కాయలను సిద్ధం చేసుకున్నాను. ముందుగా పద్మం ముగ్గు వేసుకున్న పీటను తులసి మొక్క ముందు పెట్టుకోవాలి. తర్వాత శ్రీ మహావిష్ణువు స్వరూపమైన ఉసిరి కొమ్మను మనం అప్పటికే పూజ వద్ద ఉంచుకున్న తులసి కోటలో ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు లక్ష్మీనారాయణుల ఫోటోను తీసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని అంతకుముందే సిద్ధం చేసుకున్న పీట పైన కొంచెం బియ్యం పోసుకొని ఆ బియ్యం పైన ఈ ఫోటోను పెట్టుకోవాలి. ఇది విష్ణుమూర్తి యొక్క పూజ కాబట్టి మా ఇంట్లో ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని పూజ వద్ద పెట్టుకున్నాను. ఇప్పుడు ఫోటోకి ఇరువైపులా మామిడాకులను ఉంచుకొని అలాగే ఫోటో ఉంచిన పీటను పూలతో అలంకరించుకోవాలి. తర్వాత తులసమ్మను పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులతో అలంకరించుకోవాలి. ఇప్పుడు పసుపు వినాయకుడిని చేసుకుని బొట్టు పెట్టుకోవాలి. పీఠంపై బియ్యం పోసి తమలపాకులో ఉంచిన పసుపు వినాయకుడిని అక్కడ ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు ఆవినేతితో సిద్ధం చేసుకున్న దీపారాధన కుందులను తమలపాకు వేసుకుని దానిపై అమర్చుకోవాలి. ఈ పూజలో పిండి దీపం వెలిగిస్తే మంచిదని పిండి దీపాన్ని కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీపారాధన చేసుకుని అనంతరం విఘ్నేశ్వరుడికి షోడశోపచార పూజ చేసి తాంబూలం, నైవేద్యం సమర్పించాలి. ఇప్పుడు ఒక పళ్ళెను తీసుకుని 5 తమలపాకులను ఈ విధంగా పెట్టుకుని పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకోవాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ఉసిరికాయలను తమలపాకులపై పెట్టుకొని ఒత్తులు వేసుకోవాలి. అలాగే మిగిలిన ఉసిరికాయల్లో కూడా ఒత్తులు వేసుకొని దీపారాధనకు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు నేనైతే ముగ్గుతో ఓంకారం వేసుకుంటున్నానండి. ఆ ఓంకారాన్ని పూలతో అలంకరించుకున్నాను. తర్వాత ఒత్తులు వేసిన ఉసిరికాయలను ఆ ఓంకారంలో ఈ విధంగా సర్దుకున్నాను.
పళ్ళెంలో ఉన్న ఉసిరి ఒత్తులను వెలిగించుకుని ఆ దీపాలను దేవునికి చూపించి పీఠంపై పెట్టుకున్నాను. అదేవిధంగా ఓంకారంలో ఉన్న ఉసిరికాయ ఒత్తులను కూడా వెలిగించుకున్నాను. ఈ దీపాలన్నింటినీ క్షీరాబ్ది ద్వాదశి కథ వింటూ వెలిగించుకోవాలి. ఈ కథ క్షీరాబ్ది ద్వాదశి వ్రతకల్పం పుస్తకంలో ఉంటుంది. ఇప్పుడు స్వామివారికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించి చివరిగా హారతి నీరాజనం ఇవ్వాలి. పూజ పూర్తయిపోయిందండి. ఇంతకీ ఈ పూజ ఎప్పుడు అనుకుంటున్నారా? ఈ కార్తీక మాసం నవంబర్ 2వ తారీఖునండి. ఆ రోజు సాయంత్రం పూజ చేసుకోవాలి. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.